రైట్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నితీష్. నితీష్ అంటే ఎవరో కాదు, బీహార్ రాష్ట్రంలో తెలిసినటువంటి పేరు. బీహార్ రాష్ట్రం మొత్తం కాదు, ఇప్పుడు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు నితీష్ కుమార్. అయితే జంగిల్ రాజును తుడిచిపెట్టినటువంటి నేతగా గుర్తింపు నరేంద్ర దేవ్ కలలు కరేవారిది చరిత్ర అనేది నానుడిది. అయితే దీనిని బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ మార్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు కలలనేవి చరిత్రగా మిగిలిపోయినాయి, అవునా? ఇక జంగిల్ రాజు నుండి రాష్ట్రాన్ని రక్షిస్తారని చెప్పి 2005లో నితీష్ తొలిసారి అధికారంలోకి వచ్చారు. 2 దశాబ్దాలు గడిచాయి. ఇప్పటికీ ఆయన రాజకీయంగా బలంగా ఉన్నారు. ఇక భాజపా ఆర్జేడీలతో కలిసి గతంలో అధికారాన్ని కూడా పంచుకున్నారు. అయినా ఆయన ప్రభ ఏమాత్రం తగ్గలేదు. విజయోత్సవాలు జరుపుకోమంటూ ఇక సందర్భంగా కూడా భాజపా తెలిసినప్పటికీ అభివృద్ధికే గుర్తింపు ఉంటుందని జంగిల్ రాజును కాదని అంటుంది. ఇక నితీష్ ఫాల్తూ రామ్ తరచూ కూటములు మార్చే నేత అని అభివర్ణించింది. అయినా బీహారీలు మరోసారి ఆయనకు పట్టం కట్టారు, ఆయనకు విశ్వాసం ఉంచారు. 2005 నుండి తీసుకొచ్చినటువంటి సుపరిపాలన, కొత్తగా చేపట్టినటువంటి అభివృద్ధి ఎజెండాగా ప్రజలు నమ్మారు. దీంతో 75 ఏళ్ల నితీష్ దాదాపుగా తన చివరి ఎన్నికలుగా భావిస్తున్నటువంటి ఈ పోరులో ప్రభంజనం సృష్టించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. మొత్తం మీద బీహార్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈసారి ఎన్డీఏ కూటమికి భారీ అంటే అతి భారీ మెజారిటీని సంపాదించి పెట్టారు. దీనివల్ల కూడా బీజేపీకి సంబంధించి కూడా తన ఖాతాలోకి బీహార్ రాష్ట్రం పడిపోయింది. చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి సీఎం అభ్యర్థి ఎవరు, అలాగే దీనికి సంబంధించి బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో రానున్న రోజుల్లో తెలియనున్నాయి.